దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట బౌలింగ్ చేసిన టీమిండియా బంగ్లాదేశ్ ని వణికించింది. షమి రాణా దెబ్బకు బంగ్లా ఆటగాళ్లు విలవిలాడారు. వరుసగా వికెట్లు తీస్తూ ఒక దశలో బంగ్లాను 100 పరుగులు కూడా చేస్తుందా లేదా అని అనిపించేలా టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. కానీ బంగ్లాదేశ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ హిద్రాయ్ సెంచరీ, అలాగే జాకర్ అలీ హాఫ్ సెంచరీతో బంగ్లాదేశ్ ని నిలబెట్టారు. టీమిండియాకు 229 పరుగుల టార్గెట్ ను ఇచ్చారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ టీమిండియా బౌలర్లు ఎదురుదాడికి దిగారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే షమి బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ ని డకౌట్ చేశాడు. అలాగే రెండో ఓవర్లో హర్షిత్ రాణా మరొక బ్యాట్స్మెన్ నజ్మల్ హుస్సేన్ ని డకౌట్ చేశాడు. ఇక 9వ ఓవర్లో వరుసగా 2 బంతుల్లో అక్షర్ పటేల్ 2 వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ 35 పరుగుల వద్ద 5 కీలక వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బంగ్లా కనీసం 100 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. కానీ రోహిత్ శర్మ క్యాచ్ డ్రాప్ చేయడం బంగ్లాకు కలిసి వచ్చింది. 9వ ఓవర్లోనే అక్షర్ పటేల్ వేసిన హ్యాట్రిక్ బంతిని రోహిత్ శర్మ స్లిప్ లో క్యాచ్ మిస్ చేశాడు. బంగ్లా బ్యాటర్స్ హిద్రాయ్ అలాగే జాకర్ అలీ 100 పరుగులకు పైగా భాగస్వామ్యంతో బంగ్లాదేశ్ ని నిలబెట్టారు. ఈ క్రమంలో హిద్రాయ్ తన సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. 118 బంతుల్లో 100 పరుగులు చేశాడు. అలాగే జాకర్ అలీ 68 పరుగులు చేశాడు. దాంతో బంగ్లాదేశ్ 49.4 ఓవర్లో 228 పరుగులకు ఆల్అౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో షమి దెబ్బకు బంగ్లా వణికిపోయింది. షమి 5 వికెట్లు తీయగా హర్షిత్ రాణా 3, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. ఇక దాంతో టీమిండియా టార్గెట్ 229 రన్స్ గా నిలిచింది. ఇక టీమిండియా బ్యాటర్స్ రాణిస్తే మొదటి మ్యాచ్ లోనే విజయం సాధించే అవకాశం ఉంది. ఫీల్డర్లు తప్పిదాలు చేసిన అద్భుత బౌలింగ్ తో బంగ్లాదేశ్ ను తక్కువ స్కోర్ కే కట్టడి చేశారు. ముఖ్యంగా మహమ్మద్ షమి 53 పరుగులకే 5 వికెట్లతో చెలరేగి తనలోని సత్తా ఇంకా తగ్గలేదని చాటి చెప్పాడు. అతనికి తోడుగా హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీసి బంగ్లాదేశ్ ను ఎక్కువ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు. ఇక 35 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ బంగ్లాదేశ్ తౌహీద్ ఉద్రాయ్, జాకర్ అలీ ఆదుకున్నారు. భారత ఫీల్డర్లు తప్పిదాలను క్యాష్ చేసుకుని 6వ వికెట్ కు 153 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. ఎదుర్కొన్న తొలి బంతికి జాకర్ అలీ ఇచ్చిన క్యాచ్ ను స్లిప్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జారవిడిచాడు. ఈ క్యాచ్ డ్రాప్ తో అక్షర్ పటేల్ హ్యాట్రిక్ వికెట్ కూడా మిస్ అయింది. ఈ క్యాచ్ పట్టి ఉంటే జాకర్ అలీ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగేవాడు. 27 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జాకర్ అలీకి మరొక లైఫ్ లభించింది. స్టంపౌట్ చేసే అవకాశాన్ని కేఎల్ రాహుల్ వృధా చేశాడు. టీమిండియా ఫీల్డర్లు చేసిన తప్పిదాలతో బంగ్లాదేశ్ పోరాడే లక్ష్యాన్ని అందుకుంది. బ్యాటింగ్ లో టీమిండియా రాణిస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ లోనే ఇండియా విజయం సాధించే అవకాశం ఉంది.